మేము పగ సాధించవాలని రప్పించిన మానవుడు మా పీఠమునికే ఎసురు పెట్టటయా. ఓరి మానవ, మతి తప్పినదా, మదమెక్కినదా? ధర్మాసనమును స్పర్శించుటకు అర్హత లేని మీరు ఈ ధర్మాసనమును అధిష్ఠించుటయా. ఏమంటివి? మానవ జాతి నీచమా? ఎంత మాట! వైతరను వరకు వెంటాడి వేధించి ముప్పతిప్పలు పెట్టి మీ ధర్మసూత్రమును మంటగలిపి 10 ప్రాణములు దక్కించుకున్న నారీమణి సావిత్రిదే జాతి. మానవ జాతి తన భక్తితో సాక్షాత్తు పరమశివుణ్ణే ప్రత్యక్షము గ్రావించి ప్రాణహరులైన మిమ్మలనే ప్రాణభయంతో పరుగులెత్తించిన పసివాడు మార్కండేయుడిదే జాతి. మానవ జాతి నీచమన్న మా జాతి మూలమున ఏనాడు అప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు మమ్మ అవలేలం చేయుటయా. ఎంత అహంకారం, ఎంత కుసంస్కారం! నేటి నుంచి దేవుడు అధికుడు, నరుడు అనుముడు అన్న కించ భావాన్ని కూకటి వేళతో సైతం మొగిలించి వేసదా. మొక్కులు పొందే మొక్కడి దేవతలు దిక్కులు నేలే అష్టదిప్పు కాళ్ళకులు మనుగడి పంచభూతములు సైతం జయోనురుడా నర్శించే విధముగా ఈ సింహాసనాన్ని అధిష్ఠించదయ. స్వర్ణ మణిమయ రత్న గజతలంకృతమైన ఈ సభా మందిరమున అకుంఠిత సేవాదక్ష పరిహార సమూహ మధ్యమున భూతరతర రక్షమైన ఈ ధర్మ నిలయమున సర్వదా సతదా సహస్రదా పాప పంకిలమైన కుల మత జాతి కూపమును సమూలముగా శాశ్వతముగా ప్రజ్వాలన గావించదా. ఎనీ డౌట్స్?